డాక్టర్ కోట నీల్మ గారితో ఉన్నాము. ఈమె ఏఐసిసి మెంబరు, టీపీసీసీ జనరల్ సెక్రటరీ. బాగా చదువుకున్న, ఎడ్యుకేషన్ తెలిసిన, రాజకీయాల గురించి బాగా మాట్లాడగలిగే, ప్రతిపక్ష పార్టీలకు బాగా కౌంటర్ ఇవ్వగలిగే వ్యక్తుల్లో ఈమె ఒకరు. నమస్తే మేడం. మేడం, మీకు గత 10 ఏళ్ళగా చూస్తే ఎలక్షన్స్ ముందు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. ధరణి భూ కుంభకోణాలు దారుణంగా జరిగిపోయినాయి. లేక గొర్రెల కొనుగోలులో అక్రమాలు, ఇట్లాంటి చాలా అంశాలు, విద్యుత్ కొనుగోలులో అక్రమాలు, ఇవన్నీ ఆరోపణలు చేసింది మన కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గా కావచ్చు, అందరు నాయకులు కావచ్చు. ఇప్పుడు మీరు గవర్నమెంట్లోకి వచ్చి 7.5 అయింది, ఇంతవరకు ఒక్కరి మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు కాలేదని జనం నుంచి ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అసలు వాళ్ళ మీద చర్యలు ఉంటాయా? వాళ్ళ మీద చర్యలు లేకుంటే నిజంగా వాళ్ళు ఏం చేయలేదని అర్థం. ఇది మళ్ళీ ఒక డిఫరెన్స్ కాంగ్రెస్కిను బీఆర్ఎస్కి, కాంగ్రెస్కిను బీజేపీకి కూడా ఒక రకంగా చూస్తే. ఎందుకంటే ఈ దేశంలో కనుక రాజ్యాంగాన్ని, అలాగే లాని, అలాగే రూల్స్ని ఎవరన్నా ఫాలో చేసేది అంటే కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక ఎన్నో స్కామ్స్ గురించి చెప్పారు, కాళేశ్వరం గురించి చెప్పారు. దాంట్లో మనకు తెలుసు ఎవరు అవినీతి చేశారో. అపర భాగీరథుడు అన్న మనిషి మనకి తెలుసు ఎవరో. అతను ఆ స్కామ్స్లోంచి ఎవరెవరి పేర్లు వస్తాయో కూడా మనకి ఒక అంచనా. అలాగే గొర్రెల స్కామ్ అన్నారు, దాంట్లో చెప్పనక్కర్లేదు, అందరికీ తెలుసు ఎవరు ఇన్వాల్వ్డ్ ఏంటో సంగతి అని. అలాగే మిగతా స్కామ్స్ అని అన్ని పేర్లు చెప్పను, 2 ఎగ్జాంపుల్స్ ఇవి చెప్పాను. ఇప్పుడు చూడండి, అందరికీ మొత్తం అంటే అందరూ అంటే తెలంగాణ ప్రజలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు ఈ స్కామ్స్ వెనకాల ఉన్నది ఎవరు, ఈ స్కామ్స్ అయినవి ఎట్లా, ముందరికి ఎన్ని పేర్లు వచ్చినాయో ఎన్ని రాలేదో అది విడి విషయం. కానీ దేర్ ఈజ్ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ కనుక మీరు ఫాలో చేయకపోతే మీకు అంటే కాంగ్రెస్ వాళ్ళకి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? ఎస్, మీరు అన్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఎస్, ఈ స్కామ్స్ కనుక ముందర తీసుకొస్తే దాంట్లో ఉన్న వాళ్ళు ఎక్స్పోజ్ అయితే మాకే మంచిది, కాంగ్రెస్కే మంచిది. అయినా మాకు మంచిది అయినా కూడాను ఆ ప్రాసెస్ ఏంటో, డ్యూ ప్రాసెస్ ఏంటో, ఆ లా ఏంటో ఫాలో చేసే ఈ స్కామ్స్ అన్నింటిని ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. మళ్ళీ నేను చెప్తున్నాను, ఒక సిద్ధాంతపరంగా నడిచే ఒక గవర్నమెంట్కి, ఉత్తగా ఏదో మాటలతో నడిచే గవర్నమెంట్కి డిఫరెన్స్ ఇది. సిద్ధాంతపరంగా నడిచినప్పుడు మీకు ఫేవరబుల్గా ఉన్నా సరే ఆ డిసిషన్ చట్టపరంగా ప్రాసెస్ ఫాలో అవుతూ అలా ఎలా అయితే కరెక్ట్ వే అంటారో దాని ప్రకారంగానే నడుస్తారు. ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు పవర్ఫుల్గా ఉన్నవాళ్ళు ముందర బీఆర్ఎస్ టైంలో పవర్ఫుల్గా ఉన్నవాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు ఏమన్నా అవినీతి చేస్తే, ఏదన్నా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే, ఏదన్నా స్కామ్ ఉంటే వాళ్ళకి భయం ఉండేది కాదు. అందుకని కదా ఇన్ని స్కామ్స్ అయినాయి. అప్పుడు ఆమ్ ఆద్మీ అంటే ఆర్డినరీ పర్సన్ అంటారు చూడండి, ఒక అస్సలు ఏం పవర్ లేని మనిషి, రోడ్డు మీద నడిచే మనిషి, బస్సులో తిరిగే మనిషి, ట్రాఫిక్లో ఇరుక్కునే మనిషి, ఆ మనిషికి అంత ఇన్ఫ్లుయెన్స్ లేదనుకోండి, మరి అతని సంగతి ఏంటి? అంటే అతని చేతిలో పవర్ లేదు అంటే, అతని చేతిలో లా ఉండదు, పోలీస్ ఉండరు, మరి అతను హూ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్? అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కానీ మీరు సేఫ్గా ఉండలేరు. అది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటి ప్రభుత్వం ఏంటంటే, మీరు వెదర్ యు ఆర్ అన్ ఆర్డినరీ పర్సన్, సామాన్య జనులైనా సరే, సాధారణమైన వ్యక్తి అయినా సరే, మీరు ఎంత ఇన్ఫ్లుయెన్స్, ఫార్మర్ మినిస్టర్ అయినా సరే, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అయినా, అందరూ ఒక్కరే. మేడం, మీరు అన్న అందరూ ఒకరే అనే ఒకరిలాగానే చూస్తుంది గవర్నమెంట్ మీరు అంటున్నారు కదా. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిండు ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలు ఉండవని. మళ్ళీ అల్లు అర్జున్కి ఒక రూలు, ఇక్కడికి వచ్చేసరికి రామ్ చరణ్ గేమ్ చేంజర్కు మళ్ళీ బెనిఫిట్ షోలు ఇచ్చారు. అక్కడ ఏం జరిగింది అసలు? దీని గురించి నాకు నిజంగా అవగాహన లేదు. కానీ నా ఉద్దేశంలో అయితే దెర్ ఆర్ రూల్స్. నేను చెప్పినట్టు రూల్ పరంగానే ఫాలో అయింది. మీకు అందరు ఎదుర్కొన్నా ఉంది. దిస్ ఇస్ నాట్ ఇంకో పాయింట్ అంటే, ఆపర్చునిస్టిక్ గవర్నమెంట్ కాదు కాంగ్రెస్. సొంత బెనిఫిట్ కోసం ఎదుర్కొండా వాళ్ళని హెరాస్ చేసే గవర్నమెంట్ కాదు కాంగ్రెస్. సో అదే రూల్స్ ఏవైతే ముందర అప్లై అయినో అవే అప్లై అవుతాయి. స్పెషల్గా ఈ గవర్నమెంట్ ఎవరి కోసం అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి వాళ్ళని హార్మ్ చేయలేదు, అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి హెల్ప్ చేయలేదు.